శచీదేవి ఎంత బతిమాలినా రాకుండా అక్కడే ఉంటాడు ఇంద్రుడు. ఎందుకు స్వామి మీరు బయటకు వచ్చి నహుషుడిని చూసి మళ్ళీ వచ్చి దాక్కున్నారు అని అడిగిన శచీదేవికి సమాధానంగా, ఇంద్రాణి, నహుషుడు బలసంపన్నుడు, నేను బలహీనుడను. అనువుగాని చోట అధికులమనరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పరాక్రమం చూపించడం కంటే ఉపాయమే మేలు అంటాడు ఇంద్రుడు. అవును తల్లి, అందరం కలిపి ఎదుర్కోవాలి. నహుషాసురుని వల్ల దేవతలు చాలా పాట్లు పడుతున్నారు అన్నాడు బృహస్పతి. దేవతలారా, ఇక భయపడాల్సిన అవసరం లేదు. సహజ రూపంలో మీ ఆధిపత్యాన్ని మీరు చేలాయించండి. అగ్నిదేవా నీ యజ్ఞ భాగాన్ని, వరుణదేవా నువ్వు జలాధిపతివి, యమా నీవు పితృలోకాధిపతి అని శాసిస్తూ నహుషుడిని సమయం చూసి దెబ్బ కొట్టాలి అన్నాడు దేవేంద్రుడు. అటు దేవతలు ఇటు శచీదేవి సంతృప్తి చెందారు. నహుషుడి యొక్క బలాలను ఒక్కొక్కటిగా దెబ్బతీయాలి. అప్పుడే నహుషుడిని గెలవగలం దేవి అన్నాడు ఇంద్రుడు. నువ్వు నహుషుడి వద్దకి వెళ్ళు. దివ్య ఋషులు పల్లికి మోయగా ఆ పల్లకినెక్కి రమ్మని నహుషుడిని ఆహ్వానించు అని చెబుతాడు దేవేంద్రుడు. నహుషుడు వద్దకి వెళ్లిన శచీదేవి, స్వర్గలోకాధిపతి, నీవు దేవేంద్రుడి కంటే గొప్పవాడివి. దేవేంద్రునికి రథ, గజ, తురగ వాహనాలు మాత్రమే ఉన్నాయి. నీకు అపూర్వమైన భిన్నమైన వాహనము ఉండాలి. విష్ణువు, రుద్రుడు కంటే నీ వాహనం గొప్పగా ఉండాలి. ఆ వాహన పల్లకి దేవార్షులు మోయాలి. దేవగణం జేజేలు పలకాలి. అమరావతి పురవీధుల్లో ఆనందంగా నువ్వు ఊరేగాలి అని శచీదేవి కోరగానే నహుషుడు తబ్బిబైపోయాడు. శచీదేవి, నీ సలహా బాగుంది. నేను సామాన్యుడిని కాదు, త్రిలోకాధిపతిని. సప్తార్షులు నా అధీనంలో ఉంటారు. వారు నేనెక్కిన పల్లకి మోస్తుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. శచీదేవి ప్రలోభం కాస్త తికమపెట్టినా, బడా నీ కోసం అలాగే వస్తాను అంటాడు నహుషుడు. సప్తార్షులకు రమ్మని కబురు చేసి తన కోరికను చెప్పాడు. ఋషులంతా మౌనం దాల్చారు. ఎదురు తిరగలేక పల్లకి మోస్తారు. అలవాటు లేని అయినా మౌనంగా మోస్తూ అలసిపోయారు. కాని అందులో అగస్త్య మహాముని అలసిపోలేదు. సరికదా నహుషుడితో వాగ్యుద్ధానికి సిద్ధపడ్డాడు. అగస్త్య మహామునికి నహుషుడికి మధ్య ఏ రకమైన వాగ్యుద్ధం జరిగింది. ఇందులో ఎవరు గెలిచారు? సరళ భాషలో ప్రతి బుధవారం, శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తోంది. నహుషుడి